హాయ్ ఎవరివన్, సీ దిస్ ప్రాబ్లం. 3600 మీద ఎంత కాలంలో 10% చొప్పున వచ్చే వడ్డీ 1800 మీద 12.5 వడ్డీ రేటు 4 సంవత్సరాల్లో వచ్చే వడ్డీకి సమానం అవుతుంది. సో ఈ విధంగా తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ చేశాను, ఆ టైం అడిగాడు. రెండు వడ్డీలు కూడా సమానం కాబట్టి I1 = I2 చేశాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాము. ఇక్కడ 100, ఇక్కడ 100 వన్ టైం క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అవుతుంది మనకి? 6 టేబుల్లో 3 టైమ్స్, ఇదేమో 6 టైమ్స్. 25 5 టేబుల్లో 5 టైమ్స్, 10 2 టైమ్స్. 2 టేబుల్లో 4 2 టైమ్స్, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ పోతుంది. సో మిగిలిన ఏంటి? లెఫ్ట్ సైడ్ 2t1, రైట్ సైడ్ 5. సో t1 కావాలి కాబట్టి 5/2. 5ని ఆఫ్ చేసి ఎంత అవుతుంది? 2.5 years అయ్యి. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి? 2 అనేది అవుతుంది.